गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म अस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। वासुदेव। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव। సరస్వతి మనకి గంగా యమున సరస్వతి మూడు నదుల సంగమం, త్రివేణి సంగమం ఉంది కదా.
గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం అంటుంటాం కదా. అంటే గంగా యమున మనకి బాహ్యంగా కనిపిస్తుంది, సరస్వతి అంతర్లీనంగా అది ప్రవహిస్తూ ఉన్నట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగా ఇప్పుడు మనలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనకి బాహ్యంగా వచ్చేటట్టుగా దాని యందు మనం మేల్కొనేటట్టుగా చేయమని మనం సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నాము. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము, ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ, నిగూఢ తత్వశాస్త్ర మూలము. From the writings of H.P. Blavatsky, arranged with a foreword and notes by M.T.H. Hoskins, గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 122వ పాఠము 11/1/2023 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. నిగూఢ తత్వశాస్త్ర మూలము స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగములలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోనే మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల, మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళికను అమలు చేయుటకు పరమ గురువులచే ఎన్నుకొనబడిన మేడం హెలెనా పెట్రోనా బ్లవట్స్కీ తన జీవిత కాలమంతా శ్రమించి తన మాతృభాష కాని ఇంగ్లీషు భాషలో తన ద్వారా అత్యద్భుతముగా మానవాళికి అందింపబడిన As unveiled, the secret doctrine, the voice of the silence, the key to theosophy గ్రంథములు అధ్యయనము చేసి వాటిలో ఇవ్వబడిన విషయములు పూర్తిగా అర్థము కాకపోవుటచే అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్చగల కొందరు సత్యాన్వేషకులు ఆమె చివరి సంవత్సరాలలో ఆమె వద్దకు చేరి ఆమెతో సంభాషించుచు ప్రశ్న సమాధానము సంవాద రూపంలో ఎన్నో నిగూఢములైన విషయములను మరింత లోతుగా తెలుసుకుని సత్యమును చేరుటకు ప్రయత్నించారు. ఆ ప్రసంగ విశేషాలు అన్ని వ్రాయబడి తదుపరి ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద బ్లవట్స్కీ లాడ్జ్ అనే గ్రంథముగా అందరికీ అందుబాటులోనికి వచ్చినది. తదుపరి వాటిని కలెక్టెడ్ రైటింగ్స్ ఆఫ్ బ్లవట్స్కీ వాల్యూమ్ 10 లో చేర్చడం జరిగినది. ఆ బృందంలోని ఒక సోదరుడు నేవీ కమాండర్ రాబర్ట్ బోవెన్ ఆమె వివరించుచుండగా తాను స్వయముగా వ్రాసుకున్న నోట్స్ను ఆమె దేహము విడచుటకు 3 వారముల ముందు ఆమెకు చూపించగా అతను చూపిస్తున్న శ్రద్ధకు మురిసిపోతూ చేసిన కృషిని మెచ్చుకున్నట్లుగా అదే సమయంలో ఆ నోట్స్కు తన అంగీకారమును తెలుపుతున్నట్లుగా తల ఊపుచూ ఒక చిరునవ్వు నవ్వాను. తదుపరి కాలంలో మరుగున పడిపోయిన ఆ నోట్స్ను 40 సంవత్సరముల తదుపరి వారి కుమారుడు కెప్టెన్ పిజిబి బోవెన్ వెలుగులోనికి తీసుకువచ్చి దివ్య జ్ఞాన అధ్యయన పరులకు, భవిష్యత్తు తరాలకు ఎంతో మేలు చేశారు. ప్రథమముగా 1932 సంవత్సరంలో థియోసఫీ ఇన్ ఐర్లాండ్ మ్యాగజైన్ లో ప్రచురింపబడినది. ఆ తదుపరి మేడం బ్లవట్స్కీ ఆన్ హౌ టు స్టడీ థియోసఫీ అనే పేరుతో చిన్న బుక్లెట్ రూపంలో అందరికీ అందుబాటులోనికి వచ్చినది.
అపార జ్ఞాన సంపదతో అలరారుతున్న గ్రంథ సముదాయంలో అందించబడిన విషయముల మొత్తమునకు అసలు మూలం ఏమిటి అనే విషయము ఆకళింపు చేసుకొనుటకు ఆ గ్రంథములలోనే అక్కడక్కడ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఉదాహరించబడినవని వాటి ద్వారా మూలము వద్దకు చేరుకోవచ్చునని మేడం బ్లావెట్స్కి తెలిపినారు. దానికి అనుగుణముగానే ఇంగ్లండ్కు చెందిన ఎంటిహెచ్ హాస్కిన్స్ అనునామె ఆ నెంబర్డ్ స్టేట్మెంట్స్ అండ్ ప్రిన్సిపల్స్ ను ప్రధానముగా ద సీక్రెట్ డాక్ట్రైన్ నుండి 7 ముఖ్య అంశములను, ఐసిస్ అన్వైల్డ్ నుండి 10 సంక్షిప్త అంశములను సేకరించి ప్రతి దానికి తాను స్వయముగా వ్రాసుకున్న వ్యాఖ్యను జత చేస్తూ ఫౌండేషన్స్ ఆఫ్ ఎసోటరిక్ ఫిలాసఫీ ఫ్రమ్ ద రైటింగ్స్ ఆఫ్ హెచ్వి బ్లవాట్స్కీ అను పేరుతో గ్రంథముగా కూర్పు చేయడము జరిగినది. వాటితో పాటు కమాండర్ రాబర్ట్ బోవెన్ వ్రాసి బ్లావెట్స్కీ ఆమోదము పొందిన నోట్స్ను అనుబంధము ఏగా గ్రంథము చివర చేర్చడం జరిగినది. చివరగా గ్లాసరీ పారిభాషిక పదకోశము అనుబంధము బిగా చేర్చబడినది. ఈ విధముగా దివ్య జ్ఞానమును అధ్యయనము చేయు పద్ధతులు, వాటి ద్వారా మూలమునకు చేరి అనగా సత్యమును చేరి తమ సత్య స్వరూపమునందు మేల్కాంచుటకు కావలసిన ప్రేమ పూర్వక సూచనలను తెలుపుతున్న గ్రంథరాజమును పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా అత్యంత శ్రద్ధాసక్తులతో మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ చెప్పుచుండగా ఆమె చుట్టూ చేరిన సత్యాన్వేషకుల బృందము వలె చెవి యొగ్గి వినుచున్నా, అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలకు నమస్కారం. ఇది చదివినంతా దేనికి సంకేతం అంటే, మనం ఏదైనా ప్రయాణం చేయబోయే ముందు విమానం అయితే ఇంధనం నింపుకోవటానికి ముందు ఇంధనం నింపుకొని అప్పుడు ప్రయాణం ప్రారంభిస్తుంది. అది అట్లాగే మనం వెహికల్స్ ఏదైనా కానీ, కారు కానీ, స్కూటర్ కానీ, మోటార్ సైకిల్ కానీ కొంచెం దూరం ప్రయాణించాలి. మనం అప్పుడు ఎటు దారి తీస్తాము, మనం ఎటు వెళ్తున్నామో అటువైపుకి వెళ్ళాం. ముందు పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందో చూసుకుని ఆ పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ట్యాంక్ ఫుల్ చేసుకొని ఆ ఇంధనాన్ని నింపుకొని, పెట్రోల్ని నింపుకొని అప్పుడు మనం బయలుదేరతాం. అట్లాగా మన ప్రయాణం ఇది మనకి ఇంధనంగా ఉపయోగపడుతుంది. ఇందులో మరి పెట్రోల్ ఎప్పుడు పోయించుకుంటాం కదా, ఎందుకంటే అది అయిపోతూ ఉంటుంది. ఇంధనం ఎప్పుడు ఒకసారి పోయిస్తే ఇక జీవితాంతం అన్నది కాదు కదా. కొద్ది దూరం కొంత పని జరగంగానే అది ఆవిరి అయిపోతుంది, మళ్ళీ పోయించుకోవాలి. అట్లాగా మనం ప్రయాణం చేసాము, 1 గంట సేపు విషయాలు చెప్పుకున్నాము, విన్నాము, ఇంకా అక్కడితో సరేది. మరలా చెప్పుకోబోతున్నాం ఇంకొక రోజున, ఇంకొక గంట, మళ్ళీ ఫ్రెష్గా ఆ ఇంధనాన్ని నింపుకొని మళ్ళీ కూర్చుంటాం. అందుకని అది రోజు చదవలసి వస్తూ ఉంది. మనం ఇప్పుడు ఐసిస్ అన్వైల్డ్ 10 సంక్షిప్త అంశాలకు సంబంధించి వివరాలు తెలుసుకుంటున్నాము. మొదటి అంశం ప్రారంభించుకున్నాం నిన్న. దెర్ ఇస్ నో మిరాకిల్ అని ప్రారంభించింది. అది ప్రారంభ వాక్యం దెర్ ఇస్ నో మిరాకిల్. మనం సామాన్యంగా అద్భుతాలు అనుకున్నవి కూడా ఎవరు ఏది చేసినా కానీ అవి ప్రకృతిలో ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి ఏదైతే ఉన్నదో, రకరకాల శక్తులు, వాటి యొక్క సమన్వయ రూపంగా వాటిని ఉపయోగించుకుంటూ చేసేవే ఇవి తప్పితే ప్రకృతిలో ఉన్న వాటినే ఉపయోగించుకుంటూ చేసేవి. అప్పుడు ప్రకృతిలో ఉన్న వాటిని ఉపయోగించుకుంటూ చేసినప్పుడు ఇంకా అది గొప్పతనం ఉండదు కదా, అద్భుతం అనేది ఏది ఉండదు కదా. అందుకని దెర్ ఇస్ నో మిరాకిల్ అని అన్నారు.
అట్లాగే ఇవన్నీ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ లా. మనం బండి మీద ప్రయాణం చేసాము. అది ఆ పెట్రోల్ అది మండుతూ ఉంటే దాని నుంచి వచ్చే శక్తి ద్వారా ఆ ప్రయాణము సాగుతూ ఉంది. దానికి సంబంధించి వెహికల్‌ని దాన్ని రెడీ చేసుకున్నాం మనం. దాన్ని ఆ పద్ధతిలో తయారు చేసుకుని చక్రాలు వాటికి సంబంధించివి అట్లా తయారు చేసుకుని ఆ బండి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ బండి మీద ప్రయాణం చేయటం అనేది అద్భుతము. ఇప్పుడు అంతకుముందంటే గుర్రం మీద చేశాం కాబట్టి ప్రయాణం అది అద్భుతం కాదు. గుర్రం కనిపిస్తూ ఉంది మనకి. ఆ గుర్రాన్ని మచ్చిక చేసుకొని ఆ గుర్రం మీద మనం స్వారీ చేస్తూ మనకు వెళ్ళవలసిన చోటుకి వెళుతుండేవాళ్ళం. అక్కడి నుంచి యాంత్రిక యుగం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బండి తయారు చేసుకుని మనం ఆ బండిలో ఇంధనం నింపుకొని దాని ద్వారా ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి మనం ఏది చేసినా గానీ అక్కడ ప్రకృతిలో ఉన్నదాన్ని వినియోగించుకుంటున్నాం. కాబట్టి దేర్ ఈజ్ నో మిరకిల్. ఇవన్నీ కూడా హ్యాపెన్స్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ లా. ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ లా. ప్రకృతిలో ఉన్నటువంటి ఈ సృష్టిలో ఉన్నటువంటి మౌలిక తత్వ దివ్య ధర్మాల యొక్క ఫలితముగా ఇవి జరుగుతూ ఉన్నాయి. ఆ ధర్మాలు ఎల్లప్పుడూ ఉండేవి అనేది నిన్న తెలుసుకున్నాం మనం. ద అపరెంట్ మిరకిల్ అపరెంట్ మిరకిల్ అంటే మనకు కనబడేది ఏదైతే ఉందో మనం పంచేంద్రియాలకు అందుతూ ఉంది. కానీ అది మనం ఎవరము చేయలేము. చాలా అద్భుతమైనటువంటి కార్యముగా ఉంది. అవన్నీ కూడా ఈజ్ బట్ ద ఆపరేషన్స్ ఆఫ్ ఫోర్సెస్. ఆపరేషన్ ఆఫ్ ఫోర్సెస్. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల యొక్క అవి పనులు చేస్తుంటే వాటిని వినియోగించుకుంటూ మనం చేసిన వాటి యొక్క ఫలితాలు ఇవి అనేది చెప్తూ అయితే యాంటగనిస్టిక్ టు వాట్ డాక్టర్ డబ్ల్యూబి కార్పెంటర్ ఎఫ్ఆర్ఎస్ అంటే ఒక ప్రముఖ సైంటిస్ట్ అయినా అంటే ఈ సైన్స్ ని కూడా మనము పరిగణనలోకి తీసుకోవాలి. సైన్స్ ఎందుకంటే అభివృద్ధి చెందుతూ ప్రకృతి రహస్యాలని శోధిస్తూ ఉన్నది, ప్రకృతి రహస్యాలని ఛేదిస్తూ ఉన్నది, క్రమక్రమంగా ప్రకృతిని తన వశం చేసుకుంటూ ఉన్నది అని కదా మనము సైన్స్ గురించి చెప్పుకునేటప్పుడు మనము అలాగా ఆ విషయాలు ఆ విధంగా చెప్పుకుంటాం మనం. అట్లా ఇప్పుడు దీనికి సంబంధించి సైన్స్ ఏం చెప్తా ఉంది, ఇటువంటి మిరకిల్స్ అని మనం ఏదైతే అంటున్నామో అద్భుతాలని, అది మనం ఏం చెప్తున్నాము సింపుల్ గా అది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాల ఆధారంగా ప్రకృతి శక్తుల యొక్క అవి కొన్ని శక్తులు కలిసి అవి ఆ పనులను నిర్వహించడం ద్వారా అది జరుగుతూ ఉన్నాయి అనేది మనం చెప్పాము. దీనికి సైంటిస్ట్ చెప్పేది ఏంటంటే దీనికి కొంచెం దూరంగా ఉంటుంది మన ఈ స్టేట్మెంట్ కి. ఎలాగంటే ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ లెర్నింగ్ బట్ లిటిల్ నాలెడ్జ్ అంటే ఎప్పుడు కూడా సైంటిస్ట్ అనేటప్పుడు కల్లా ఏ మ్యాన్ ఆఫ్ లెర్నింగ్, గ్రేట్ లెర్నింగ్, చాలా తెలుసు వాళ్ళకి, ఎన్నెన్నో పరిశోధనలు చేశారు, ఎన్నెన్నో విషయాలు కనుక్కున్నారు వాళ్ళు, బట్ లిటిల్ నాలెడ్జ్. నాలెడ్జ్ అనేటప్పుడు కల్లా ఈ సృష్టికి సంబంధించిన విషయంగా ఈ ప్రకృతికి ఈ భౌతిక సృష్టికి సంబంధించిన విజ్ఞానానికి సంబంధించి వాళ్ళు బాగానే తెలుసుకుంటూ ఉన్నారు. క్రమక్రమంగా పూర్తిగా తెలుసుకోలేదు, క్రమక్రమంగా తెలుసుకోవడానికి అడుగులు పడుతూ ఉన్నాయి. కానీ బట్ లిటిల్ నాలెడ్జ్. అందుకే మనం దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథం గురించి మనం అధ్యయనం చేసినప్పుడు టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ అది చేసినప్పుడు
ప్రతిసారి ఏం చెప్పుకునే వాళ్ళము, ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి కలదు. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వ దర్శనం ఒకటి నేటికి ఉన్నది. అది బట్ లిటిల్ నాలెడ్జ్, అది తప్పిపోయింది. తత్వ దర్శనము తప్పిపోయింది. కానీ వీళ్ళు గ్రేట్ లెర్నింగ్, చాలా విషయాలు తెలుసు వాళ్ళకి. కానీ సృష్టికి సంబంధించిన జ్ఞానం మాత్రం చాలా లిటిల్ గా ఉంది, కొద్దిగానే ఉంది. ఈయనేమన్నాడు, డబ్ల్యూబి కార్పెంటర్ అంటే వీని చెప్పిన విషయం ఏంటంటే మొత్తం సైన్స్ కి సంబంధించి ఈ సైంటిఫిక్ పరిశోధనలకి సంబంధించి వాటి ప్రతినిధిగా ఒక మాట వాడాడు అనమాట. ఏమన్నాడు, కాల్స్ దేన్ని అపారెంట్ మిరాకిల్స్, మనకి దృగ్విజయం, మనకి బాహ్యంగా కనిపిస్తున్నటువంటి మన బాహ్యంగా మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటి ఏవైతే ఉన్నాయో విషయాలన్నీ కూడా ఈ సృష్టి, ఈ ప్రకృతిలో, ఈ భూమి మీద జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా వాటిని ఏమంటున్నాడు ఆయన, ద వెల్ అసర్టైన్డ్ లాస్ ఆఫ్ నేచర్. ఈయన కూడా ఏం చెప్తున్నాడు, వెల్ అసర్టైన్డ్ లాస్ ఆఫ్ నేచర్, ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాలని అనుసరిస్తూనే ఈ మిరకిల్స్ జరుగుతున్నాయి. ప్రకృతిలో కనుగొనినటువంటివి, ప్రకృతిలో అంతకు ముందే ఉన్నాయి అని అంటలేదు. ప్రకృతిలో కనుగొనినటువంటి వెల్ అసర్టైన్డ్, అంటే మనకన్నా ముందే ఉన్నాయి అన్న మాట రావట్లేదు వాళ్ళ నోటి నుంచి. ఈ భూమి పుట్టక ముందు, అంటే మనం ఈ జీవులు, ఈ మానవాళి లేకముందు, ఈ గ్రహాలే లేకముందు, ఈ నక్షత్ర మండలాలు ఇవన్నీ లేకముందు, ఈ చోటే లేకముందు ఉన్నవి ఇవి అన్న మాట వీళ్ళ నోటి నుంచి రాలేదు. వీళ్ళ నోటి నుంచి ఏమొచ్చింది, ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు, వెల్ అసర్టైన్డ్ లాస్ ఆఫ్ నేచర్, కనుగొనినటువంటి సూత్రాల ఆధారంగా, ప్రకృతి సూత్రాల ఆధారంగా ఇవి జరుగుతూ ఉన్నాయి, దీంట్లో పెద్ద విశేషం లేదు అని ఆయన చెప్పాడు అనమాట. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక పరంగా ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, లాస్ ఆఫ్ నేచర్, అది కూడా లాస్ ఆఫ్ నేచర్ అంటున్నాం. కానీ ఎటువంటి లా అది, ఎటువంటి ధర్మం, మౌలిక తత్వ దివ్య ధర్మం అది. వీటన్నిటికన్నా ముందు, సృష్టి వ్యక్తం కాకముందు ఉన్నది. ఎటర్నల్, ఇమ్యూటబుల్, ఎవర్ యాక్టివ్, శాశ్వతమైనది, నిత్యమైనది, అది మారనిది, మార్పు చెందనిది, సదా నిత్యంగా ఉత్సాహభరితంగా చురుకైన క్రియాశీలత్వంతో ఉండేది అయినటువంటి దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలకు ఆధారమైనటువంటి ఒకే ఒక వన్ ఫండమెంటల్ లా, ఏ ఒక మూల దివ్యతత్వ ధర్మము ఒకటి ఉన్నది. దాన్ని అనుసరించి ఈ మొత్తం జరుగుతూ ఉన్నది అని ఇటువైపు నుంచి వస్తుంది మాట. ఏది విజడము, నాలెడ్జ్ అనేదైతే ఉందో, విజడం అనేదైతే ఉందో, దీని వైపు నుంచి, దివ్య జ్ఞానము వైపు నుంచి ఈ మాట వస్తుంది. ఈ సైన్స్ వైపు నుంచి వస్తున్న మాట ఏంటి, వెల్ అసర్టైన్డ్ లాస్ ఆఫ్ నేచర్, వెల్ అసర్టైన్డ్ లాస్ ఆఫ్ నేచర్. ఇవన్నీ ఏంటి, ఆపరెంట్ మిరకిల్, మనకి దృగ్విషయం అవుతున్నటువంటిది. ఎవరైనా ఇంద్రజాలం చేసినా, మాయాజాలం చేసినా, అది ఇప్పుడు మరి మనం బండి నడపటం అనేది మరి అది ఒక మిరకిల్లే కదా, అంతకుముందు లేదు అది.
ఆ బండిని మనము 2 చక్రాలతో తయారు చేసి, దాంట్లో ఇంధనము పోసి, దాన్ని నడపటం అనేది ఒక మిరకిల్. మనకి ఈ విషయాలేమీ తెలీదు. అరే! బండి ఎలాగ నడుస్తుందది? బర్రున ఎళ్ళిపోతుంది చాలా వేగంగా. మనమేమి దాని మీద కూర్చున్నాం అంతే మనం. మనల్ని తీసుకెళ్ళిపోతా ఉంది ఎంతో వేగంతో. అది మిరకిల్లే కదా! వాటన్నిటికి ఈయన చెప్తున్నదేంటంటే డాక్టర్ డబ్ల్యూబీ కార్పెంటర్ ఎఫ్ఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఏ పద్ధతిలో రసాయనిక శాస్త్రము, భౌతిక శాస్త్రము మొత్తం ఈ సైన్స్‌కి సంబంధించిన వీటి పరిశోధన ద్వారా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల్ని, వాటి యొక్క విషయాలు తెలుసుకొని, ఈ చోటులో ఉన్నటువంటి మూలకాలు ఇట్లాగా వీటికి సంబంధించి అన్నీ కనుక్కొని, వాటిని ఒకదానికొకటి కలుపుతుంటే ఏవేంటి జరుగుతుందో పరిశీలిస్తూ, పరిశోధన చేస్తూ, ఇట్లాగే ఈ విషయాలు కనుక్కొని దాని ద్వారా మనకి ఈ సౌకర్యాలు వచ్చేటట్టుగా చేశారు వాళ్ళు. కాబట్టి ఆయనేమంటాడంటే, ఇది పెద్ద మిరకిల్ ఏం కాదు. సామాన్య మానవుడేమో ఇది మిరకిల్ అంటున్నాడు. ఆధ్యాత్మికవేత్తలు ఇది మిరకిల్ అని సామాన్య మానవుడంటే, ఇది మిరకిల్ కాదు. ఇది అద్భుతము కాదు. దీనికి చేయటానికి లాస్ ఉన్నాయి. దివ్య ధర్మాలు, ప్రకృతి ధర్మాలని ఆశ్రయించి, ప్రకృతి ధర్మాల అనుగుణంగా ఇది జరుగుతూ ఉన్నది అని ఇక్కడ చెప్పబడుతూ ఉంటాయి ఆధ్యాత్మికంగా. సైన్స్ పరంగా వచ్చేటప్పటికల్లా ఇవి కనుక్కున్న సూత్రాలు ఉన్నాయి ఇక్కడ ప్రకృతిలో మేము కనుగొనిన సూత్రాలు. వాటిని కనుక్కునే ఆ సూత్రాల ప్రకారం మేము ఇది చేసాం కాబట్టి ఇది అద్భుతం కాదు అంటున్నాడు. అంటే ఇది అంతకు ముందు ఉన్నవే మనకి ఇప్పుడు గ్రహింపుకు వచ్చింది ఇది. దాని పట్ల మనం మేల్కొన్నాం ఇప్పుడు. మనకి తెలియక ముందు కూడా ఆ ధర్మాలున్నాయి. ఆ ధర్మాలు ఉంటేనే ఈ సృష్టి ఇలాగ వ్యక్తమైంది. ఆ ధర్మాలు లేకపోతే సృష్టి వ్యక్తం అవ్వడం అనే అవకాశమే లేదు. కాబట్టి సృష్టి వ్యక్తమైందంటేనే ఆ ధర్మాలు ఉన్నాయని అర్థం. ఆ ధర్మాల ఆధారంగానే సృష్టి ఇలాగ వ్యక్తమయ్యి ఇలాగ నడుస్తూ ఉన్నది. ఆ విషయం మనకి తెలిసేటప్పటికి మనం కనుక్కున్నాము. మనం కనుగొనినటువంటి ఈ సూత్రాల ఆధారంగానే ఈ ధర్మాలు నేచర్‌లో ఉన్నటువంటి, ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాల ఆధారంగానే ఇది నడుస్తుంది కాబట్టి, మనము కనుగొనిన సూత్రాల ఆధారంగా, ధర్మాల ఆధారంగా ఇది నడుస్తుంది కాబట్టి ఇది పెద్ద విషయం కాదు. బండి నడవటం అనేది పెద్ద విషయం కాదు. అని మిరకిల్ కాదు అని సైంటిస్టు చెప్తున్నాడు. మరి ఆ చెప్పేదానికి ఇది మిరకిల్ కాదని సైన్సు చెప్తోంది. ఇది మిరకిల్ కాదని ఆధ్యాత్మికవేత్త చెప్తున్నాడు. తత్వవేత్త చెప్తున్నాడు. ఈ ఇద్దరికి మరి ఎంత తేడా వచ్చిందో చూడండి. లైక్ మెనీ ఆఫ్ హిస్ క్లాస్, మరి ఆయన తోటి వాళ్ళు మొత్తం ఆ సైన్స్‌కి సంబంధించినటువంటి ఆ శాస్త్రవేత్తలు, ఆ మొత్తం ఒక ఒక వర్గంగా తీసుకుంటే, ఆ శాస్త్రవేత్తల వర్గానికి సంబంధించి డాక్టర్ కార్పెంటర్ ఇగ్నోర్స్. ఒక విషయాన్ని ఆయన గమనించటం లేదు. ఆయన అది ప్రాచీనులు అందించినటువంటిది. ఆ భారతీయ దర్శనము, వేద ఋషులు అందించినటువంటిది మనకి సిద్ధముగా ఉన్నది. దానిని అవగాహన చేసుకోవడమే మనం చేయవలసింది. కొత్తగా కనుక్కోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా. సరే మీరు కొత్తగా కనుక్కుంటున్నారు, శ్రమ పడుతున్నారు, దాన్ని రుజువుపరుస్తున్నారు, చాలా సంతోషం. అయితే అది అట్లా రుజువుపరచటంలో ఎంత పొరపాటు జరుగుతా ఉంది. నేను కనుక్కున్నాను దీన్ని. నేను కనుక్కున్నాను. నువ్వు తయారు చేశాను అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నాం మనం. అది ఈ ధర్మాన్ని మనం తయారు చేశాము. ధర్మాన్ని ఉపయోగించుకుంటా ఒక వస్తువు తయారు చేస్తే మనము, ఈ ధర్మాన్నే నేను తయారు చేశాను. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాన్ని నేను తయారు చేశాను.
నేను కనుక్కున్నానంటే అర్థం ఏంటి? నేను తయారు చేశాను అన్న భావనలో చెప్తున్నారన్నమాట. ఇది ఇది ఆల్రెడీ ఉన్నది. ఉన్నది మనకిప్పుడు గమనికలోకి వచ్చింది. మన గమనికలోకి వచ్చిందంటే అర్థం ఏంటి? అది మనకి దర్శనమిచ్చింది. అది అయ్యో! ఈళ్ళు బాధపడుతున్నారు. ఈ విషయం తెలియక. వీళ్ళకి కనపడి, వీళ్ళకి దర్శనం ఇచ్చి, వీళ్ళని మంచి మార్గంకేసి, వీళ్ళు మళ్ళా దైవంకేసి మరల్చడానికి ఏర్పాటు చేద్దాము అన్నట్టుగా అవి మనకి దర్శనమిచ్చినాయి. అవి దర్శనమిస్తే, అవి మనకు అవకాశం ఇస్తే, మనం కనుక్కుంటున్నాం అవి. మనకి తెలివిడి అవుతున్నాయి అవి. వాటి పట్ల మేలుకుంటున్నాం. అట్లా ఆ పద్ధతిలో మనము సైన్స్ వెళుతూ ఉంటే, అది వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కానీ సైన్స్ ఏమో ఎటువైపు వెళ్తుందనమాట. అంటే ఇంకొక మార్గంలో వెళుతుంది. ఇది నేను కనుక్కున్నాను. అందుకని కనుగొనిన సత్యాల ఆధారంగా ఇవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇది మిరకిల్ కాదని సైన్స్ చెప్తూ ఉన్నది. కాబట్టి ఇవి ఉన్నవే. ఉన్న విషయాలు మనకి గమనికలోకి వచ్చింది ఇప్పుడు. గమనికలోకి వచ్చింది కాబట్టి మనకి తెలిసింది అంటే ఇది గమనికలోకి వచ్చింది ఇప్పుడు మనకి. అంటే మనకి గమనికలోకి వచ్చినప్పటి నుంచి అది లేదు గదా! అంతకుముందు ఉన్నది గాబట్టే ఇప్పుడు మనకి గమనికలోకి వచ్చింది. మళ్ళీ అక్కడ గూడా ఏంటి, మనలో గూడా అది ఉంది కాబట్టి. మనం ఏం జెప్తున్నాము, ఈ ప్రకృతిలో ఉన్న ధర్మాలు అని చెప్తున్నాం. ప్రకృతిలో ఉన్న ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రకృతిలో ఏదైతే ఉందో సమస్తము దాని యొక్క వామన రూపంలో మనలో నిండి నిబిడీకృతమై ఉన్నాయి. ఆ సమస్తం గూడా. యూనివర్స్ అండ్ మ్యాన్. యూనివర్స్‌లో ఏముందో మ్యాన్‌లో గూడా అదే ఉంది. మానవుడిలో కూడా. విశ్వంలో ఏముందో మానవుడిలో కూడా అదే ఉంది. మనలో కూడా ఉంది గాబట్టి, దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మనకి తెలివిడి అవుతూ ఉన్నది. అదే ఆ విషయాలేవి మన దగ్గర లేవు. లేకపోతే ఇక తెలియడం అనే ప్రశ్నే లేదు. మనకు ఒకటి తెలుస్తుంది అంటే, అది మన దగ్గర ఉండబట్టే. అది ముందు మనం అర్థం జేసుకోవాలి. మనకు ఆ దైవానుభూతి మనకు అందుతుంది అంటే, మనం ఆ దైవాంశం మనలో ఉంది గాబట్టి. దైవాంశం మనలో లేకపోతే, ఆ దైవానుభూతి అందటం అనే ప్రశ్నే లేదు. ఇట్లా ఈ పద్ధతిలో మనము పరిశోధన వెళ్ళాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా అంటే సైన్స్ ఎట్లా వెనుకబడి ఉంది. వాళ్ళు చేస్తున్న పరిశోధనకి చక్కగా శ్రమ పడుతున్నారు. చాలా బాగుంది. ప్రకృతిలో ఉన్న విషయాలు మనం మామూలు సామాన్య జనానికి అందని విషయాలు చక్కగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. చాలా సంతోషం. కానీ ఏమవుతా ఉందది మనలో అహంకారాన్ని పెరగటానికి ఉపయోగపడుతుంది. ఆ దైవానికి దూరం అవ్వటానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి ఆధారమైన వాడెవడున్నాడో వాడికి ఇంకొంచెం దూరం వాడి మధ్యన వాడికి మనకి మధ్యన దూరం పెరగటానికి ఇది ఉపయోగపడుతూ ఉంది. మనకి ఒక్కొక్క విషయం తెలిసే కొంది ఆ దూరం తగ్గాలి. మనం ప్రయాణం మొదలుపెట్టాం. ప్రయాణం చేసే కొంది దూరం తగ్గుతుందా? దూరం పెరుగుతుందా? బండి మీద ప్రయాణం ప్రారంభించాం మనం. ప్రారంభించినప్పుడు దూరం తగ్గాలి కదా మనకి. మనం పుట్టాము. జన్మించిన దగ్గర నుంచి మనము ఆ చివరి సంవత్సరాలు ఏదైతే ఉందో వాటికి దగ్గరవుతూనే ఉన్నాం గదా మనం. ఆ దూరం తగ్గాలి. కానీ దూరం పెరుగుతూ ఉంది. మనం ఎటుకేసి వెళ్ళాలి? దైవం కేసి. దేవుడి నుంచి విడిపడినట్టయింది మన పరిస్థితి. దానికి మళ్ళా దైవం కేసి మన ప్రయాణం. ప్రస్తుత ప్రయాణం. కాబట్టి మనం ఏది చేసినా గాని అది మనకి దైవాన్ని దగ్గరికి తీసుకువెళ్ళేదిగా ఉండాలి. మన ఆలోచన ఏదైనా గాని మనం తెలుసుకునే విషయం ఏదైనా సరే. ఏది చేస్తున్నా అది మనకు ఉపయోగపడేటట్టుగా ఎటువైపుకి దైవం కేసి వెళ్ళేటట్టుగా మనకి దగ్గరికి తీసుకువెళ్ళాలి. కానీ సైన్స్ ఏమవుతా ఉంది? దైవానికి దూరం పెంచడానికే ఉపయోగపడుతూ ఉన్నది. అందువల్లే సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి పెరుగుతూ ఉంది ఆ గ్రాఫ్. తద్వారా ఏమైంది?
ఈ భూమి మీద అశాంతి పెరుగుతూ ఉంది. అదే మేరకు శాంతి పెరగాల్సింది, ఆనందం పెరగాల్సింది, సుఖ సంతోషాలు పెరగాల్సింది. ఏమైంది? శాంతి పెరుగుతూ ఉంది. అలజడి, గందరగోళం, గజిబిజి, యుద్ధము, ఒకరి పట్ల ఒకరికి ద్వేషము, పగ, ఇది పెరుగుతుంది గ్రాఫ్ లో మనకి. కాబట్టి సైన్స్ పెరిగే కొలది ఏమవ్వాలి? మనకి ప్రేమ వెళ్ళి విరవాలి మనందరి మధ్యన. అది జరగటం లేదు. ఎందుకనంటే ఇది నేను కొనుక్కుంటున్నాను అని అంటున్నామే గాని అంతకు ముందు ఉన్న విషయం మనకి తెలివిడికి వచ్చింది మనకి అని అంటలేదు. ఇట్లా ఈ విధంగా మనం ఆలోచించకపోతే మనకి ఇది అర్థం అవటం అనేది చాలా కష్టమవుతుంది. మనం ఉన్న పరిస్థితి ఏంటి? ఒక పక్కన ఏం జరుగుతున్నది, ఇంకో పక్కన ఏమి ఉన్నది. ఇది మనం చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. దీన్ని ఎట్లాగా మనం సమన్వయం చేసుకోవాలి. కానీ సైన్స్‌ను తోసేయడం కాదు. అట్లాగని సైన్స్‌ను పట్టుకొని ఆధ్యాత్మికతను తోసేయడము కాకుండా, వీటిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం మనకుంది. ఎందుకంటే విషయము ఈ మొత్తానికి సంబంధించింది ఏదైతే ఉందో, ఆ మూలానికి సంబంధించింది. ఆ విషయం మనకి అందుబాటులోకి వచ్చింది కాబట్టి, అక్కడి నుంచి మనం ఆలోచిస్తూ దాని వైపు నుంచి, మిగతాది ఏదైనా గాని దాని వైపు నుంచి ఆలోచిస్తూ, అట్లాగా మనం వెళుతూ ఉంటే ఏది వచ్చినా గాని మనకి అది దైవానికి దగ్గరకు తీసుకువెళ్ళటానికి ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనకి విమానం వచ్చింది. అంటే ప్రయాణం యొక్క తక్కువ సమయంలో మనము త్వరగా పని ముగించుకోవటానికి అవకాశం ఏర్పడింది. ఆ మిగతా ఖాళీ సమయాన్ని ఏం చేయాలి మనం? దైవం కోసం, ఈ సృష్టికి సంబంధించి, అట్లాగే మన గురించి ఆలోచనకి ఆ సమయాన్ని వినియోగించాలి. ఇట్లా మనకి కొత్త ఆవిష్కరణలు ఏదొస్తే దాన్ని ఉపయోగించుకుని, ఆ ఆవిష్కరణ ద్వారా మనకి కలిగినటువంటి వెసులుబాటు, మనకి సమయం చిక్కింది మనకి. అంతకుముందు ఇంత సమయం లేదు. ఎంతో కష్టపడాలి. తొట్టి నిండా నీళ్లు నింపాలంటే 2 గంటలు, 3 గంటలు ఆ బావిలో నుంచి నీళ్లు తోడి ఆ తొట్టి నిండా నింపుకోవాలి. మరి 3 గంటలు ఇంక వేరే పని చేయటానికి లేదు అప్పుడు. మరి ఈ రోజున మోటార్ వచ్చింది. నీళ్ళు అదే నింపేస్తా ఉంది ట్యాంక్‌లోకి. మనకి ఎంతగా 3 గంటల టైం కలిసొచ్చింది. లేకపోతే 2 గంటల టైం కలిసొచ్చింది కదా! ఆ 2 గంటలు ఏం చేయాలి? దేనికి వినియోగించాలి? ఎందుకంటే ఇది కొత్త ఆవిష్కరణ మోటార్ అన్నది. అది మనకు అందుబాటులోకి వచ్చింది. మనకు సౌకర్యంగా వచ్చిందది. అట్లా మనం ఏది వచ్చినా గాని దాన్ని మనం ఎట్లా వినియోగించుకోవాలి? దైవానికేసి సంబంధించి, దైవం దగ్గరికి ఇంకా త్వరగా చేరటానికి అవకాశం మనం కల్పించుకోవటం అన్నది. అట్లాగా లేకుండా మనకి ఇంకా పనులు పెంచుకుంటున్నాం. ఈ ఖాళీ సమయాన్ని ఏం చేస్తున్నాం మనము? ఈ వెసులుబాటు వచ్చినటువంటి సమయాన్ని ఇంకా వేరే వేరే వాటికి పెట్టేసుకునేటప్పుడు కల్లా వినోదానికి ఎక్కువగా వినియోగిస్తున్నాం. అట్లా జరుగుతూ ఉందన్నమాట. అంటే సైన్స్ పరిశోధనలు ఎందుకని అట్లాగా జరుగుతూ ఉందంటే, సైన్స్ పరిశోధనలన్నీ గూడా నేను కనుక్కుంటున్నాను అన్న భావనతో వచ్చేటప్పటికి, అదే భావన దాన్ని వాడుకుంటున్న వాళ్ళ మీద కూడా అదే ప్రభావం పడుతూ ఉంది. అదే సైన్సు ఇది అంతకు ముందున్న విషయమే మనకి గమనికలోకి వచ్చింది. దాని పట్ల మనం మేల్కొన్నాము. కాబట్టి ఎంత అద్భుతంగా ఉంది ఇది. ఈ ప్రకృతి, ఈ సృష్టి ఇదంతా కూడా ఎంత అద్భుతమైన విషయంగా ఉంది. ఎవరు ఇట్లాగ పెట్టారు? ఇటువంటి ఈ ధర్మాలన్నీ, ఈ శక్తుల సమాహారం ఎట్లాగా పెట్టున్నాయి ఇవి? ఎంత చక్కగా అమర్చారు.
చాలా గ్రేట్ ఇది అని మనము కృతజ్ఞతాపూర్వకంగా మనకి సిద్ధంగా ఇవి ఉంచబడ్డాయే అత్యద్భుతంగా ఆ కృతజ్ఞతాపూర్వకంగా గనక సైన్స్ ముందుకు వెళుతూ ఉంటే ఆ భావమే దాన్ని వాడుకునే వాళ్ళ మీద కూడా పడుతుంది. ఆ భావం మనలో కూడా ఆ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావన వెళ్ళి విరుస్తుంది, మనలో మేల్కొంటుంది. దాంతో ఏమవుతుందనమాట, ఇక మాకు ఏ సమయం అయితే మనకు వెసులుబాటు వచ్చిందో అంతకు ముందు ఆ సమయం లేదు మనకి, నింటే కష్టపడి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అది యాంత్రికంగా మనం చేసుకోగలుగుతున్నాం యంత్రంతో. దాంతో ఆ సమయాన్ని మనం ఈ దైవానికి సంబంధించిన ఆలోచనతో మనం గడపడానికి అవకాశం ఏర్పడుతుంది అన్న భావనలో మనలో మేల్కొంటుంది. మనలో నెమ్మదిగా ప్రేమ తత్వం మేల్కోవటం ప్రారంభిస్తుంది. చూడండి ఎంత తేడాను. అవే పరిశోధనలు కృతజ్ఞతాపూర్వకముగా ఆ పరిశోధనని ఆవిష్కరించినప్పుడు ఎలాగుంటుంది, ఇది నేను కనుక్కున్నాను, నాకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, ఏంటనుకున్నారు, నేను కనుక్కున్నాను ఇది, దీని ద్వారా ఇదిగో ఇటువంటి సౌకర్యకరమైనటువంటి వస్తువులు వచ్చింది. రైట్ బ్రదర్స్ విమానం కొనుక్కున్నారు, బ్రహ్మాండంగా విమానంలో తిరుగుతున్నారు ఇప్పుడు ప్రజలు. మధ్యతరగతి వాళ్ళు కూడా విమాన ప్రయాణం చేసే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు అంటే కుబేరులు, దేశ నాయకులు వాళ్ళ వరకే పరిమితమైనటువంటి విమాన ప్రయాణం ఈ రోజున మధ్యతరగతి వాళ్ళు కూడా దాన్ని వినియోగించుకునే స్థితికి వచ్చింది. ఎంత వెసులుబాటు కలిగింది మనకి. ఒక రోజు లేకపోతే 2 రోజుల పాటు ప్రయాణం చేయాల్సిన కాశీని 2 గంటల్లో, 1 గంటలో, 2 గంటల్లో, 3 గంటల్లోపు వెళ్ళిపోతున్నాం కాశీకి ఇక్కడి నుంచి. ఎంత వెసులుబాటు వచ్చింది మనకి. ఇప్పుడు ఆ మిగతా సమయం 2 రోజుల సమయాన్ని 3 గంటల్లోకి కుదించేసామే, మిగతా సమయం ఏం చేయాలి? అక్కడ కొంచెం ఆలోచనలో తేడా వస్తుంది. ఎందుకంటే ఆ పరిశోధన ఎలా సాగింది, మేము కొనుక్కున్నాం. కృతజ్ఞత మాత్రము లేకుండా జరుగుతుందన్నమాట. అందుకని సైన్స్ కి దీనికి, అందుకనే ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ లెర్నింగ్ బట్ లిటిల్ నాలెడ్జ్ అని ఆ మాట వాడారు. సైన్స్ కి సంబంధించి సైన్స్ కి రిప్రజెంటేటివ్ గా డాక్టర్ డబ్ల్యూబి కార్పెంటర్ ఎఫ్ఆర్ఎస్ చెప్పిన స్టేట్మెంట్ ఇక్కడ ఇస్తూ, ఏ గ్రేట్ లెర్నింగ్ బట్ ఆఫ్ లిటిల్ నాలెడ్జ్. సైన్స్ ఒక విషయాన్ని మర్చిపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఏదైతే కనుక్కుంటున్నారో కొత్త కొత్త విషయాలు, ఇక ఈ ప్రకృతిని పరిశోధించి ప్రకృతిలో ఉన్నటువంటి ఆ ఫిజిక్స్ కి సంబంధించింది కానీ, కెమిస్ట్రీకి సంబంధించింది కానీ, వాటి ధర్మాలన్నీ కూడా ఒకప్పుడు తెలిసినవే, తెలియనివి కావు ఇవి. వన్స్ నోన్, ప్రాచీన కాలంలో తెలివిడి అనివే. వాటిని ఎంతో ఆదరంతో, భక్తితో భగవంతుడు ఈ సృష్టి కోసం ఎంతగా చక్కటి అమర్పుని ఎంత చేశాడు, ఎంత చక్కగా అమర్చాడు. ఈ శక్తులతో, ఈ ధర్మాలతో ఎక్కడ మానవుడికి ఇబ్బంది కలగకుండా అన్ని ఎట్లాగా వనగుడిని ఎట్లాగా ఏర్పాటు చేశాడు. ఒక విత్తనం మనం భూమిలో వేస్తే మహావృక్షం అయిపోతా ఉంది. మరి మనం ఏమైనా చేసామా దానికి? వృక్షమై కూర్చుంది అది. మనం పుట్టినప్పుడు ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాము, ఇట్లా అన్నీ ఇవన్నీ జరగటానికి కావలసినటువంటి మూలంగా, బేసికల్ గా, ప్రాథమికంగా ఏ ధర్మాలు అవసరమో అవన్నీ అక్కడ కూర్చబడి ఉన్నాయి, అమర్చబడి ఉన్నాయి. అవన్నీ ఆటోమేటిక్ గా, అప్రయత్నంగా వాటంతట అవే జరిగేటట్టుగా ఏర్పాటు చేయబడి ఉన్నాయి, ఎవరు ఏలు పెట్టాల్సిన అవసరం లేకుండా. ఒకళ్ళు వచ్చి ఇప్పుడు మనకి వాటర్ ట్యాంక్ లో మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు సప్లై చేయాలంటే ఆ వాటర్ ట్యాంకుల దగ్గరికి వెళ్ళి వాడు ఆన్ చేయాలి. అది ఆ మిషన్ ఆన్ చేస్తే కానీ, ఏదో స్విచ్ ఆన్ చేస్తే
అప్పుడు మనకి వాటర్ సప్లై మొత్తం ఊరంతటికి వెళ్తుంది. ఆ వాటర్ ట్యాంక్‌లో నుంచి ఉన్న నీళ్లు వీళ్ళందరికీ ఎళ్తాయి. మళ్ళీ అవసరం లేనప్పుడు ఆఫ్ చేసేస్తే ఆగిపోతాయి. అట్లాగా ఉందే, ఒకడొచ్చి చేయాలవి. ఇది అట్లా లేదే. ఆటోమేటిక్. ఎక్కడికక్కడ అప్రయత్నంగా దేనికి దానికి జరిగేటట్టుగా ఏర్పాటు చేయబడి ఉంది ఈ సృష్టిలో. అట్లాగా ఆ దైవానికి ఆ విషయాలు తెలుసుకునే కొంది, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మాల గురించి తెలుసుకునే కొంది, వాళ్ళకి ఆ దైవానికి మోకరిల్లారు ప్రాచీనులు. దైవానికి మోకరిల్లి, ఆ దైవం కేసి దగ్గరవ్వటానికి ప్రయత్నం చేశారు వాటి ద్వారా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇది మేము చేస్తున్నాము అన్న భావంతో దూరం పెంచుకుంటున్నాం మనం. అదే ఆ పం ఆ విషయాల్ని మనము ఆహ్, ఆ వస్తువుల్ని వాళ్ళు ఆవిష్కరించినటువంటి విషయాలనే మనము ఉపయోగిస్తున్నాము గాబట్టి, మనలో గూడా అదే తత్వం, అదే భావం మనలో కూడా అదే భావం ఉంటా ఉంది ప్రస్తుతం. ఇలా కృతజ్ఞత అసలేమాత్రం లేకుండా పోయింది మనకి. ఎందుకంటే వాళ్ళలో లేదక్కడ. సైన్స్‌లో కనిపెట్టిన ఎవరైతే కనిపెట్టారో ఆ వస్తువులు, ఇది నేను కనుక్కున్నాను. వాళ్ళ పేరు మీదుగా సాగిపోతూ ఉందది. కనుక్కున్న వాడి పేరు మీదుగా. నేను కనుక్కున్నానని వాడంటున్నాడు. ఆయనంటున్నాడు. ఆయన్ని కీర్తిస్తూ ఫలానా ఆయన కనుక్కున్నాడు. అందువల్ల మనం ఈ వస్తువుని మనం ఇలాగా ఉపయోగించుకుంటున్నాం. రైట్ బ్రదర్స్ కనుక్కున్నారు గాబట్టి విమానాలు మనకు అందుబాటులోకొచ్చినాయి. మరి దానికి సంబంధించినటువంటి ధర్మాలన్నీ అంతకుముందు ఉన్నాయి గాబట్టి, ఆ ధర్మాలను ఉపయోగించుకొని దీన్ని కనుక్కోవటానికి అవకాశం ఏర్పడిందాయనకి. కాబట్టి నేను కనుక్కోవటానికి ముందే ఉన్న ధర్మాలకి కృతజ్ఞత చెల్లిస్తూ, అది ఏర్పాటు చేసిన వానికి మోకరిల్లి ఆయనకి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగా చేసి ఉంటే వాటిని ఉపయోగించుకుంటున్న మన మీద గూడా ఆ ప్రభావం పడి, ఆ కృతజ్ఞతా భావము, ఆ దైవానికి కృతజ్ఞత చెల్లించడం ఇట్లాగా అలవాటయ్యేది మనకి. అదనమాట. ఎందుకని మనం ఇంత దూరం పెరుగుతా ఉంది మనకి, దైవానికి మనకి దూరం పెరుగుతా ఉంది అంటే, శాస్త్ర సాంకేతిక రంగంలో అభివృద్ధి అన్నాం. ఎందుకని మరి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందే కొంది, మనకి మన అసలు విషయంలోకి వెళ్ళటానికి మ హాయిగా సమయం దొరికింది గదా మనకి. అటువైపుకి వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే కారణం ఇది. అది ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా వివరించింది ఈ ఐసిస్ అన్వేల్ యొక్క 2 సంపుటాల్లో. దాన్నే ఒక్క అంశముగా మొత్తం 10 అంశాల్లో ఒక అంశంగా మొట్టమొదటిగా మనకి ఇదిగో దాని యొక్క తేడా ఏంటి? సైన్స్ ఎలా భావిస్తున్నది? ప్రాచీనులు ఎలా భావించారు? ఆ విషయాన్ని ఇక్కడ చక్కగా ఒక 3, 4 వాక్యాల్లో మనకి అందుబాటులోకి తెచ్చారు. ఈ పద్ధతిలో మనం ఆలోచిస్తూ ఉండాలి. మనం ఏది చేసినా అంతకు ముందున్న దాన్ని ఉపయోగించుకుంటున్నాం మనం. అంతకుముందు ఎలాగా ఉందది? మనం దాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఆ ఏర్పాటు చేసిన వాడిని ఎవడో ఏర్పాటు చేసుండాలి. ఎవడు చేయకుండా దానంతటికి అది లేవదు గదా! దానంతటికి అది లేవాలన్నా, ఆ లేపేవాడు ఒకడు కావాలి గదా! ఎవరో ఒకరుండాలి. ఆ ఒక్కడికి మనము కృతజ్ఞతాపూర్వకంగా ఆ విధంగా ఉండాలి అనేది దీని ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. సరే. మనం రేపు అంటే నెక్స్ట్ సోమవారం నాడు రెండో అంశంలోకి వెళదాము. ఇట్లా మనం ఏదైనా గాని ఆ విశ్లేషణ చేయటం ఈ మాదిరిగా. ఇక్కడ చూడండి మనలో ఎందుకు స్వార్థం పెరుగుతా ఉంది? ఎందుకు నేను, నాది అనేది ఇంకా పెరుగుతూ ఉన్నది? ఎందుకంటే సైన్స్ ఇచ్చినటువంటి వస్తువులతో నిండిపోయి ఉన్నాం మనం. మన చుట్టూ ఎక్కడ ఖాళీ లేదు. మొత్తం వాటిని ఉపయోగించుకుంటూ ఈ ఫోన్ మరి ఉపయోగించుకుంటున్నామా మనం? అయితే మనం ఎట్లా ఉపయోగించుకుంటున్నాము? కృతజ్ఞతతో. మనకి ఎంత తేలిక జేశారు.
మనం ఇట్లాగా చెప్పుకోవటానికి మనం ఒక చోటకి చేరాలి. ఒక చోటకి చేరాలంటే ఎక్కడెక్కడ ఉన్నోళ్ళము ఎంతో దూరం నుంచి ప్రయాణించి ఒక చోటకి రావాలి. ఎంత కష్టమైన పని. అటువంటి శ్రమ లేకుండా మనం ఒక చోట ఎక్కడోళ్ళం అక్కడ కూర్చొని హాయిగా విశ్రాంతిగా కూర్చొని చక్కగా వినగలుగుతున్నాం. అది ఫోన్. ఈ ఫోన్ కనిపెట్టిన వాళ్ళు మొట్టమొదటగా ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆ తర్వాత ఆ ఫార్ములాను తీసుకుని ఫ్యాక్టరీలో తయారు చేసిన వాళ్ళున్నారు. వాటిని తీసుకొచ్చి మనకు అందుబాటులో ఉంచి మన ఊళ్ళో దీన్ని అమ్మటానికి ఒక షాప్ పెట్టి మనకి అందుబాటులోకి ఉన్నవాళ్ళు ఇక్కడ షాప్ పెట్టి ఉన్నారు కొంతమంది. వీళ్ళందరికీ మనం ధన్యవాదాలు తెలపాల్సిందే కదా! ఇట్లా మనం చెప్పుకుంటున్నామంటే అందరికీ ధన్యవాదాలు. మరి ఆ సైంటిస్ట్‌కి అట్లా కొత్తగా ఏమన్నా తయారు చేసాడా? కొత్తగా ఏమన్నా తీసుకొచ్చాడా? ఉన్నదాన్ని కాంబినేషన్. ఉన్నదాన్ని ఇటు అటు కొంచెం కలపడానికి ప్రయత్నం చేశాడు. మనకి ఆ ప్రకృతిలో ఉన్న ధర్మాల్ని, ఆ సూత్రాల్ని కొంచెం అటు ఇటు చేసేటప్పుడు కల్లా ఈ ఫోన్‌కి కావాల్సినటువంటి ఐటెమ్ వచ్చేసింది ఆయనకి సైంటిస్ట్‌కి. కాబట్టి సైంటిస్ట్ కొత్తగా ఏమన్నా చేసాడా? చేసిందేంటంటే కాంబినేషన్. దాన్ని కనుక్కోవడం. అక్కడ ఉన్న ధర్మం ఇలాగుంది అక్కడ. మనం ఎవరు చూడలేదు. ఆయన చూశాడు. దానికి ఆయనకి కృతజ్ఞత. కానీ సైంటిస్ట్ ఎట్లాగుండాలి? మరి ఆయన చూడకముందే అక్కడ ఉంది గదా! మరి ఆయన దానికి కృతజ్ఞత ఉండాలి గదా! అది లేదు. అందువల్ల మనం ఇక్కడ ఎందుకు పొరపాటు పడకుండా కృతజ్ఞతగా ఉంటున్నామంటే, మనకి ప్రాచీనులు ఇచ్చినటువంటి జ్ఞానం ఉన్నది. దాని వైపు నుంచి మనం ఇదంతా అధ్యయనం చేసుకుంటున్నాం కాబట్టి మనం పొరపాటు పడటం లేదు. కృతజ్ఞతతో మనం ఇవన్నీ చేసుకుంటున్నాం. వెరీ గుడ్. సో మిగతా విషయాలు మనం నెక్స్ట్ సోమవారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.